వీధులు స్వాగతం లక్షణ సమాజయుతం ఎన్నికల వేడి మొదలైంది. మరి నల్గొండ జిల్లాను చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో మొదటిసారిగా పార్లమెంట్ నిలబడుతున్నటువంటి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, మరి ఒక స్థిరాస్తి వ్యాపారం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. మొదట కూడా రాజకీయ రంగంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా మధ్యలో కొంత గ్యాప్ రావటం, ఒక బలమైన వ్యక్తితోటి ఢీకొనటం అనేటువంటి మొదటి అంశాలు వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ సార్. మొదట ఒక ప్రభుత్వ పార్టీ నుంచి టికెట్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎలా అనిపిస్తుంది? ఇంతకన్నా అదృష్టం నా జీవితంలో ఎప్పుడు రాదనిపిస్తుంది. ఓకే. ఆయన భగవత్ సమానులైన కేసీఆర్ గారు నాకు ఈ బాధ్యత ఒప్పచెప్పిందంటే ఆయన ఎంత నమ్మకం ఉంచి ఒప్పచెప్పి అర్థమవుతుంది. ఇంత అనతి కాలంలోనే ఇంత పెద్ద బాధ్యత ఒప్పచెప్పినందుకు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయితే స్థిరాస్తి వ్యాపారం నుంచి అంటే మొదట మీకు రాజకీయంలో అనుభవం ఉన్నా కూడా మధ్యలో గ్యాప్ వచ్చి డైరెక్ట్ రాజకీయ రంగంలోకి ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ చేయకున్నా కూడా నా మనసులో ఎప్పుడు ఏదో విధంగా మదన పడుతుండేవాడిని. ఓకే. ఏమని నేను ఎట్లా అన్న ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో నా మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండేది. కానీ ఆ అవకాశం 1987లోనే మండల్ ప్రెసిడెంట్గా నేను 30 years లోపల ఉన్నప్పుడే ఉత్సాహంగా పోయేసి నేను నిలబడి అప్పుడు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకునేవాడిని. అక్కడ ప్రజలు మనకు అనుకూలంగా తీర్పినందుకు మళ్ళీ పర్వాలేదు అనుకొని ఇక్కడికి హైదరాబాద్ వచ్చి బాగా స్థిరపడి మంచిగా చేసుకొని ప్రతి ఎలక్షన్లప్పుడు కూడా ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో నాకు బాగా ఆకాంక్ష ఉండే. కానీ అప్పుడు అదృష్టం కొద్ది రాలేదు. ఇప్పుడు కావాలని చెప్పేసి ఈ టైంలో మంచిగా ఈ అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తాను. అయితే మొదటిసారి మీరు ఒక బలమైన వ్యక్తిని, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తితో పోటీ చేయవలసి వస్తుంది. మరి ఇది ఎలా అనుకుంటారు? మీ దగ్గర అస్త్రశస్త్రాలు ఏంటివి? ఈ ఆయన ఎంత బలవంతుడైనా కేసీఆర్ ఆయన పథకాల కింద కేసీఆర్ గవర్నమెంట్ మీద మహానాయకుడు ఆయన కింద ఎవ్వరు ఏ బలవంతులు కూడా ఇప్పుడు ఏం పనికిరారు. అటువంటి బలమైన ఉందని చెప్పి నేను ఎప్పుడు కూడా వెనక ముందే ఆడలేదు. ఆయన ఆదేశించుడు, నేను సరే అన్నాను. పోటీ చేస్తున్నాము, రంగంలోకి దిగినాము. అంతేగాని ఆయన బలవంతుడు ఈయన బలవంతుడు ఇదంతా ప్రజల తీర్పు. ప్రజలు చేస్తారు ఎవరు బలవంతులు అనేది. అంతేగాని మనం ఒక్కరం బలవంతులు అనుకుంటే అయ్యేది కాదు కదా. అయితే వాళ్ళు మీ పదార్థాలు ఎవరైతే ఉన్నారో నల్గొండ అనేది కాంగ్రెస్కు కంచుకోట. మరి ఈ కంచుకోటను మీరు ఈసారి ఛేదిస్తారా? 100% తప్పకుండా ఛేదిస్తాము. డమ్కా బుజాయించి గెలుస్తాము. అత్యధిక మెజార్టీతో ఈసారి వస్తుంది అనేది చూస్తుంటేనే ప్రతి మీటింగ్లో ప్రతి నియోజకవర్గ సన్నాహక మీటింగ్లో పోయి చూస్తుంటే మాకు అర్థమవుతూనే ఉన్నది. అయితే మీరు టికెట్ వచ్చిన వెంటనే మీకు ఎలా అనిపించింది? మీరు ఒక ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు? చాలా ఆనందము, చాలా కొంత భయము, కొంత ఆదుర్త, ఎన్ని రకరకాలుగా ఎన్ని చెప్పలేని విధంగా అనిపించింది. ఎందుకంటే కొత్తగా వస్తున్నాను, డైరెక్ట్ ఎంపీకి వస్తున్నాను, అందులో మా నల్గొండ జిల్లాకు వస్తున్నాను అనే వరకు చాలా సంతోషపడ్డాను. అదే విధంగా మా కేసీఆర్ గారికి నేను చెప్తున్నాను కదా, జన్మలో రుణపడి. మీ యొక్క నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే ఒకటి మాత్రం మీరు గెలవలేదు లాస్ట్ టైం. అయితే మరి అక్కడ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు మీ పార్టీ తరఫున. ఈ 7గురితోటి మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? వారి యొక్క సహకారం ఎలా లభిస్తుంది? చాలా మంచిగా నడుస్తున్నారండి. అందరూ సమిష్టిగా మన మినిస్టర్ గారు, మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీస్సులతోనే నాకు ఈ టికెట్ వచ్చింది. ఆయననే బాగా నా టికెట్కు కృషి చేసినారు. అందుకు ఆయన ఇప్పుడు నా గెలుపుకు కూడా ఆయన చాలా అహర్నిశలు పోరాడి కృషి చేస్తున్నారు. అది మాత్రం నేను ఎప్పుడు మరవలేనిది. అందరు ఎమ్మెల్యేస్ కూడా సమిష్టిగా ఆయన మాట్లాడి ఎవరు ఎక్కడ ఏమి చేయాలో అవన్నీ కూడా డే టు డే మానిటరింగ్ చేసుకుంటూ ఆయన చాలా పగడ్బందీ వ్యూహంతో పోతున్నారండి. అయితే ఈసారి కొత్తగా కూడా సిపిఎం పార్టీ నుంచి నిలబడ్డారు, బీజేపీ నుంచి కూడా వ్యక్తులను వాడుతున్నారు. వారి యొక్క అంటే మీ ఓట్లు చీల్చే అవకాశం? వాళ్ళకి ఏం లేదండి. అక్కడ చూస్తుంటే ప్రజలు అసలు వాళ్ళ ఓట్లు వాళ్ళకు వస్తాయనేది కూడా నమ్మకం అనిపిస్తలేదు. అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చీల్చితే ఏమవుతుంది, ఏం చీల్చినా ఇంకా. మొత్తం మీద మా టీవీ నుంచి మీ నియోజకవర్గం ప్రజలకు ఏమని కోరుకుంటారు? నల్లగొండ నియోజకవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, నన్ను ఆశీర్వదించండి, దీవించండి, నన్ను పార్లమెంటుకు పంపించండి. నేను తప్పకుండా మీ ఎంబడుండి ఎన్నంటే ఉండి ఎప్పుడు ఎల్లవేళలా మీరు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా నేను వచ్చి
మీ అన్ని విధాలుగా నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఎన్నైతే రావాల్సిన ఎన్ని పనులు ఉన్నాయో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఆదేశించే విధంగా ఆయన ఆదేశానుసారం నేను తప్పకుండా నడుచుకుంటూ ఏదంటే అది ఎల్లవెల్ల నేను సమకూర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. రేపు జరుగుతున్నటువంటి సభకు జన సమీకరణ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము. చాలామంది వాళ్ళు అసలు అతి ఉత్సాహంతో ఎప్పుడు మాకు ఎట్లా రమ్మంటారు, ఏ విధంగా రమ్మంటారు, ఎట్లా రావాలి అని చెప్పేసి వాళ్ళే ఫోన్లు చేసి చాలా విధాలుగా అడుగుతున్నారు. చాలామంది సమీకరణ మినిమం 2.5-3 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా కొత్తగా టికెట్ తెచ్చుకొని సభ ఏర్పడుతున్నా కూడా మా V3 న్యూస్కు మీరు అడిగిన వెంటనే ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం, నమస్కారం. ఇదండి, మరి నాకు కొత్తగా టికెట్ ఇచ్చినా కూడా రాజకీయ అనుభవం ఉంది. మరి మొదట నేను ప్రజాప్రతినిధిగా పోటీ చేశాను, కానీ స్థిరాస్తిలో కొన్ని రోజులు దూరం ఉండి మరి వ్యాపార రంగంలో ఉన్నాను. కానీ కేసీఆర్ గారు నా మీద నమ్మకం ఉంచి ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ క్షణాలు మర్చిపోలేను. ఆయన దేవుతో సమానం. కానీ ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యర్థులు ఇది మాకు కంచుకోవడం అనుకుంటున్నారో ఆ కంచుకోవడం కంపల్సరీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరి మా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి ప్రోత్బలంతో ఈసారి ఛేదిస్తాను. నా యొక్క వాణి పార్లమెంట్లో వినిపిస్తారని వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు మనకు తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.